26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పవన్ పై క్రిమినల్ కేసు, హైకోర్టు సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా పవన్ కళ్యాణ్ అనగానే మరి ఆయన పైన కేసులు విపరీతంగా నమోదవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన పెద్ద క్రిమినల్ కాబట్టి. అందుకనే ఆయన పైన క్రిమినల్ కేసు నమోదయ్యింది. చివరికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఇంతకేం జరిగిందో మీకు తెలియజేస్తా. వైసీపీ హయాంలో వాలంటీర్లపై వ్యాఖ్యలు. ఆ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేశాడంట. దీనిపైన హైకోర్టు ఆక్షేపణ తెలియజేసింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎంపీ ఎమ్మెల్యే కూడా కాదు కదా అని గుర్తు చేసింది. ఏ అధికారంతో ఆయనపై గుంటూరు కోర్టు పీపీ ఫిర్యాదులు దాఖలు చేశారని ప్రశ్నించింది. ఫిర్యాదు దాఖలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఒక జీవో సైతం హేతుబద్ధంగా లేదని, చట్ట నిబంధనలు పాటించకుండా జారీ చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ఎందుకంటే ఆ ఫిర్యాదు దాఖలకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. అసలు ఎలా ఇచ్చింది జీవో? అది ఏ మాత్రం కూడా హేతుబద్ధంగా లేదు అని చెప్పేసి చాలా ఘాటైన పదంగానే భావించాలి. చట్ట నిబంధనలు పాటించకుండా జారీ చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. సో దీనికి సంబంధించి విచారణలో పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు ముగిశాయి. పిటిషనర్ల తరపున ప్రతివాదనల కోసం విచారణను, అంటే పిటిషనర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ వాదనలు రేపు 23వ తేదీన వినిపించండి అని చెప్పేసి వాయిదా వేశారు. అసలు ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది, ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తా. 2023 జూలై 9న వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అన్నమాట. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం కొంతమంది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళి మహిళలను అపహరిస్తున్నారు. అప్పుడు అది పెద్ద సంచలనంగా మారింది. అదేంటి, నానక్రామ్గూడలో ఒక కార్యాలయం కూడా ఉంది అని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి, ఇది గుర్తుంచుకోండి, ఈయన వ్యాఖ్యలు చేసింది 2023 జూలై 9న. అప్పటి నుంచి మరలా 2024 ఫిబ్రవరిలో, అంటే 8 నెలల పాటు వీళ్ళు ఖాళీగా ఉన్నారు. సో 2024 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసులు దాఖలు చేసింది. అది సో కేసు వేయడానికి అప్పట్లో ఆమోదం తెలిపిన 5 వాలంటీర్లు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 5 వాలంటీర్లు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని అవమానపరిచారు అని చెప్పేసి వాళ్ళ ద్వారా కేసు వేయించడం కోసం ఒక 5 వాలంటీర్లు. సో వైసీపీ నేతలు తమ నుంచి సంతకాలు తీసుకొని, ఇది కూడా చూడండి, వైసీపీ నేతలే వాలంటీర్ల దగ్గర సంతకాలు తీసుకొని కోర్టులో పిటిషన్ వేశారని, పవన్ వ్యాఖ్యల వల్ల తమ ప్రతిష్ట ఏమీ దెబ్బ తినలేదంటూ తర్వాత న్యాయాధికారి ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఎవరైతే ఆ 5 వాలంటీర్ల దగ్గర వైసీపీ నేతల సంతకాలు సేకరించారో, పిటిషన్లు వేయించారో, వాళ్ళే ఇదే న్యాయాధికారి ముందు వాంగ్మూలం ఇచ్చారు. మా ప్రతిష్టకి ఏమీ భంగం కలగలేదు, మాకు ఎటువంటి మనోభావాలు దెబ్బతినలేదు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో పవన్పై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేందుకు, అంటే ఆ కేసుని ఇక అనుమతించాలని పీపీ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయాధికారి అందుకు అనుమతిస్తూ 2024 నవంబర్ 18న ఉత్తర్వులు ఇచ్చారు. సరే, ఓకే, ఉపసంహరించుకోండి అని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ, చూడండి ట్విస్ట్ ఇది, ఆ ఉత్తర్వులు ఏదైతే ఉపసంహరించుకోండి అని చెప్పేసి అంటే దాన్ని సవాలు చేస్తూ కె సరళ మరో 3 గత ఏడాది హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేశారు. సో సరళ మరో 3 వీళ్ళు ఆ క్రిమినల్ రివిజన్ అని హైకోర్టులో దాఖలు చేశారు. కేసు ఉపసంహరణకు అనుమతిచ్చే అధికారం గుంటూరు కోర్టుకు లేదని వీళ్ళ యొక్క వాదన. ఈ వ్యవహారం విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులు విచారించే కోర్టు పరిధిలోకి వస్తుందని ఎవరు, ఈ సరళ వాళ్ళ 3 ఇచ్చారు. సో దీనికి సంబంధించి విచారణలో ఏం చెప్పారంటే, పోలీసుల తరపున ఈ దమ్మాలపాటి వాదనలు వినిపించారు. గుంటూరు కోర్టు లోతైన విచారణ జరిపాకే పవన్ కళ్యాణ్పై విచారణ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆల్రెడీ గుంటూరు కోర్టు లోతైన విచారణ జరిపిన తర్వాతే ఈ యొక్క ఉత్తర్వులు ఇచ్చిందట. సో వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్లు కాదు,
వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ ప్రజాప్రతినిధి కాదు. సో వాళ్ళేమీ పబ్లిక్ సర్వెంట్స్ కాదు, ఈయనేమీ ప్రజాప్రతినిధి కాదు. పవన్పై గుంటూరు కోర్టులో ఫిర్యాదు చేసిన వాలంటీర్లు, ప్రస్తుతం రివిజన్ కేసు వేసిన పిటిషనర్లు వేరు వేరు వ్యక్తులు. చూడండి, ఆయన పైన ఫిర్యాదు చేసిన వాలంటీర్లు ఎవరు? 5 సపరేటు. మరి ఇక్కడ ఈ రివిజన్ వేసిన వాళ్ళు ఎవరు? సరళ, మరో 3. సో వీరిద్దరూ ఒకటి కాదు కదా. థర్డ్ పార్టీకి రివిజన్ కేసు వేసే అర్హత లేదు. వేస్తే గీస్తే ఆ రివిజన్ కేసు ఎవరు వేయాలి? ఈ వాలంటీర్లే వేయాలి. సో వాళ్ళు ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చేశారు. సో అప్పుడు కొట్టేసిన దాన్ని లేదు మీరు ఎలా కొట్టేస్తారు, ప్రజాప్రతినిధి కోర్టులో కొట్టేయాలంటే ఆయన ఏమన్నా ప్రజాప్రతినిధా? అప్పుడు కాదు కదా, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎలా అని చెప్పేసి అనడం జరిగింది. సో థర్డ్ పార్టీ అంటే ఇంకా థర్డ్ పార్టీ వేరే వ్యక్తులు వచ్చేసి దాన్ని రివిజన్ కేసు వేసి అర్హత లేదని చెప్పారు. విచారణ అర్హత లేని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయండి అని కోరడం జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే పక్కాగా వీళ్ళు ఆయా కేసులు ఎందుకు వేశారు? పైగా క్రిమినల్ కేసులు. విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసింది అప్పుడు ప్రభుత్వం. సో ఇప్పుడు కోర్టు కొట్టేసింది. కానీ అనేక రకాలైన కేసులు కొన్ని దశాబ్ద కాలం పైనే, దాదాపు 13 సంవత్సరాల పాటు మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు. మరి ఆ కేసులు ఎప్పుడు తేలుతాయో తెలియదు. పైగా వీళ్ళంతా కూడా ఏ రకంగా కేసులు పెడుతున్నారంటే అటు చంద్రబాబు నాయుడు పైన కానీ, ఇటు పవన్ కళ్యాణ్ పైన కానీ పదే ఎందుకంటే ఇది పరిస్థితి. వీళ్ళని టార్గెట్ చేయాలి. నా పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి ఒక ముద్ర వేయాలి. పైగా మీరు గమనించండి, ఇది 2024 ఫిబ్రవరిలో నమోదు చేశారు. 2023 జులైలో ఆయన కామెంట్స్ చేశారు. ఈ గ్యాప్ ఏంటి? 8 నెలల గ్యాప్ ఇందాక చెప్పాను కదా. ఎందుకు అని అంటే ఈ జులైలో ఆయన వారాహి యాత్ర చేస్తూ కామెంట్స్ చేసినప్పటికీ పొత్తు లేదు. ఫిబ్రవరి 2024కి పొత్తు పొడిచింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా కదా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించింది. ఆయన అరెస్ట్ అయింది ఎప్పుడు? సెప్టెంబర్లో. బయటకు వచ్చింది ఎప్పుడు? అక్టోబర్ 31 అనుకుంటా. అక్టోబర్ 31 తెల్లారితే నవంబర్ 1 మొత్తానికి అప్పుడు వచ్చారు. సో ఈలో పొత్తు పొడిచింది. అంటే ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత, పొత్తు పొడిచిన తర్వాత వీళ్ళు ఇచ్చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కాదు, అప్పుడు సింగిల్గానే ఉన్నారు జనసేన. కాకపోతే ఆయన వారాహయాత్రలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేది మాత్రం ఘంటాపథంగా చెబుతున్నారు. అదే అంటే ఇండైరెక్ట్గా పొత్తు ఉంటుందని. కాకపోతే బహిర్గతం చేయలే. ఆన్ ఎ హోల్ ఒకేసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్న సమయంలో ఆయన ఓపెన్ అయిపోయారు ఇక. సో అప్పుడు పొత్తు కలిసి పోటీ చేస్తామని చెప్పేసి అన్న క్రమంలోనే ఫిబ్రవరిలో ఆయన పైన కేసు నమోదయ్యింది. సో చూడండి ఎన్ని రాజకీయపరమైన కారణాలు. సో అదే మామూలు సింగిల్గా ఉంటే చేసేవాళ్ళు కాదేమో, ఎందుకంటే విడివిడిగా ఉంటున్నారు కదా, అప్పుడు మనకు బెనిఫిట్ కదా. సో కలిసిపోయారు కాబట్టి ఏదో కేసు చేయాలి, అట్లాంటి పరిస్థితి. సో ఆ ప్రకారంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసులు అంటే చూడండి ఎంత ఇంటెన్షనల్గా చేశారు అని చెప్పేసి. అట్లాంటి వ్యక్తి పైన క్రిమినల్ కేసులు. ఆయన కనీసం ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యే, ఎంపీగా గెలవకపోయినా సొంత నిధులు వెచ్చించి కౌలు రైతులు ఎవరెవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ కుటుంబానికి కూడా సహాయం చేసిన ఘనత అయింది. వీళ్ళు అధికారంలో ఉండి కూడా పట్టించుకోకుండా వదిలేసిన ఘనత వీళ్ళది. అదేమిటి అంటే బటనొక్కడు కార్యక్రమం ద్వారా వేసానంటారు. ఇప్పుడు మీకు కనుక గుర్తున్నట్లయితే జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాయి తాగి 26-27 సబ్జెక్టు కరెక్షన్ మరణించారు. అది సహజ మరణాలని చెప్పేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. యాక్చువల్గా ఆ ఘటన వెనకాల ఎవరున్నారో అక్కడ అసలు ఎందుకు తేడా జరిగింది అని ప్రభుత్వం తరపున మేము విచారణ చేపడతామని చెప్పేసి చెప్పవలసిన జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో అవి సహజ మరణాలు అని చెప్పేసి అన్నారు అంటే అది ఒక ఫేక్ స్టేట్మెంట్ కాదా? మరి ఆ ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మరి ఆయన పైన కేసు నమోదు చేయాలిగా. సో అలాంటివన్నీ లెక్కేసుకుంటే ఈ బండిల్స్ ఆఫ్ బండిల్స్ కేసులు అవుతాయేమో జగన్మోహన్ రెడ్డి పైన. సో ఆయన పైన అన్ని కేసులు పెట్టుకొని ఇది వీళ్ళపైన ఆ వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అని కేసులు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు కోర్టు ఏమో తలంటి స్నానం చేయించింది గట్టిగా. సో ఆ ప్రకారంగా క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో ఈ రకమైన ధోరణితో అప్పుడు ప్రభుత్వం ఎంతకాడికి ఎవరి మీద కేసు పెడదాం, ఎవరు లోపలేద్దాం అనే దాంట్లో ఉన్నారు తప్ప ప్రజలకు ఏం మంచి చేద్దాం అనేది మాత్రం ఎక్కడ ఆలోచించలేదు అనే దానికి నిదర్శనమే ఈ కేసు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.